ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్లు తగులుతున్నాయి. 2019లో ఎదురు లేకుండా దూసుకెళ్లిన ఫ్యాన్ పార్టీ 2024 ఎన్నికల ఓటమి తర్వాత సంస్థాగత సంక్షోభంలో కూరుకుపోయింది. నేతల వరుస రాజీనామాలు, మరికొందరి నిష్క్రమణ, అధిష్టానం ఆకస్మిక నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతోందా? నాయకుల అసంతృప్తి నుంచి సమన్వయకర్తల తొలగింపుతో పశ్చిమ గోదావరిలో ఫ్యాన్ పార్టీ మనుగడ కష్టమేనన్న చర్చ జోరుగా సాగుతోందా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఒకప్పుడు వైసీపీకి బలమైన కోట. 2019 ఎన్నికల్లో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 13 సీట్లను గెలుచుకొని వైసీపీ చరిత్ర సృష్టించింది. పలువురు ఎమ్మెల్యేలు జగన్ క్యాబినెట్లో మంత్రులుగా బాధ్యతలు కూడా నిర్వహించారు. కానీ 2024 ఎన్నికల నాటికి సీన్ రివర్స్ అయింది. స్థానిక నేతలు, కార్యకర్తల వైఖరి, ఆరోపణలు, కూటమి ప్రభంజనంతో పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. పతనం ప్రారంభం కావడమే కాకుండా ఎన్నికల అనంతరం పార్టీని నిలబెట్టుకోవడం అధిష్టానానికి సవాల్గా మారింది. ముఖ్యంగా ఏలూరులో ఆళ్ల నాని వైఎస్ జగన్కు అత్యంత ఆప్తుడిగా కొనసాగారు. తొలి విడతలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని ఓటమి తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కేశారు. జగన్ నమ్మకస్తుడే పార్టీని వీడడంతో జిల్లా కేడర్ ఆత్మరక్షణలో పడిందని టాక్ ఉంది. ఆ తర్వాత తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సైలెంట్ అవ్వడంతో క్షేత్రస్థాయి కేడర్ అంతా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వైపు చూసింది. పరిణామాలు గమనించిన అధిష్టానం కొట్టును పక్కనబెట్టి వడ్డీ రఘురామనాయుడికి సమన్వయ బాధ్యతలు అప్పగించింది. ఇదిలా ఉంటే మరికొన్ని నియోజకవర్గాల్లో పార్టీ తీసుకున్న నిర్ణయాలు నేతలను అవమాన భారంతో బయటకు పంపేలా చేశాయనే టాక్ సైతం ఉంది. తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్ మద్యం కుంభకోణం, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. అధిష్టానం కారుమూరిని సమన్వయకర్త పదవి నుంచి తప్పించడంతో రాజకీయ అండ కరువై అయోమయంలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అధినాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఉండి ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు వరుస ఓటముల తర్వాత కూడా సొంత నిధులు వెచ్చించి పార్టీ కోసం శ్రమించిన నరసింహరాజును అధిష్టానం హఠాత్తుగా తొలగించింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆయన ఏకంగా పార్టీకే స్వస్తి చెప్పారు. ఇలా నేతలంతా ఒకరి తర్వాత మరొకరు పార్టీని వీడడంతో జిల్లాలో వైసీపీ కేడర్ పరిస్థితి ఎటూ కాకుండా పోయిందనే చర్చ అయితే జోరుగా సాగుతోంది. కొద్ది రోజులుగా క్షేత్రస్థాయిలో నైతిక స్థైర్యం దెబ్బతినడం, కీలక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేకుండా పోయారు. అటు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలకు కేడర్ సహకరించడం లేదన్న చర్చ జరుగుతోంది. మరోవైపు అధికారంలో లేని పార్టీలో కొనసాగి వేధింపులు ఎదుర్కొనడం కంటే సొంత వ్యాపారాలు చూసుకోవడం మేలని పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సైలెంట్ అయిపోతున్నారు. అటు హైకమాండ్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీని బలోపేతం చేయడం కాకుండా ఉన్న నేతలను కూడా దూరం చేసేలా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు వైభవంగా వెలిగిన వైసీపీకి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఒక సవాల్గా మారిందనే చర్చ జరుగుతోంది. ఇలా ఒక్కొక్కరు నేతలంతా పార్టీని వీడుతుండగా మిగిలిన నేతలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం జగన్మోహన్ రెడ్డికి సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో కొత్త ఇన్ఛార్జీల నియామకం పార్టీకి కొత్త ఊపిరి పోస్తుందా లేదా మరింత దెబ్బతీస్తుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందని అంటున్నారు.